Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. Good morning everyone, I am Rahil from BHM 2nd SEM. I am from Dr. Narayana College of Hotel Management. Good morning, this is Vinay from 6th SEM BHM City and Catering Technology. సో ఈరోజు మేము చేసుకోబోయే డ్రింక్ వచ్చేసి ఫ్రూట్ పంచ్. సో వాటి ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, షుగర్ సిరప్, మ్యాంగో జ్యూస్. Orange slice, butterscotch and vanilla ice cream and fresh cream and milk. సో ఇప్పుడు మనం ఫ్రూట్ పంచ్ ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ చూసుకుందాం. ఫస్ట్ మనం జార్ తీసుకోవాలి. సో దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేయాలి. సో ఫస్ట్ మనం మిల్క్ వేస్తున్నాం. Starting with vanilla ice cream. Next, butterscotch. And fresh cream. సో ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ ఇంకా పైనాపిల్ జ్యూస్ సేమ్ క్వాంటిటీలో వేయాలి. కానీ ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి 1/4 వేయాలన్నమాట. దీన్ని కూడా మనం సేమ్ క్వాంటిటీ వేసేస్తే దీంట్లో సిట్రిక్ ఉండడం వల్ల డ్రింక్ అనేది చేదైపోతుంది. సో అది కాకుండా ఉండాలి కాబట్టి మనం దీన్ని 1/4 వేస్తున్నాం. ఇది కూడా ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది ఫ్రూట్ పంచ్ కాబట్టి అన్ని ఫ్రూట్స్ ఉండాలి. ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఉంటేనే మనకి ఫ్రూట్ పంచ్ అనే పేరు వస్తుంది. అండ్ షుగర్ సిరప్ అనేది కొంచెం టేస్టీ అంటే తీయగా ఉండడానికి స్వీట్ ఉండడానికి మనం షుగర్ సిరప్ వేస్తాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ జ్యూస్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చినప్పుడు లేకపోతే ఏమన్నా మనకి కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న ఐటమ్స్తోని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ఇది ఎంతో సేపు కాదని 2 minutesలో అయిపోతుంది. ఐస్ వేసుకుందాం కొంచెం. ఎంత ఈజీగా ఈ రెసిపీ అయిపోయిందో. సో ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేసినాక నెక్స్ట్ మన బ్రెయిన్లో వచ్చేదేంటి డ్రింక్స్. సో మనం ఇంట్లోనే ఇలాంటి డ్రింక్స్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా హైజీనిక్ ఉంటుంది. సో మనం ఇప్పుడు మళ్ళీ దానికి క్విక్ ప్రాసెస్ ఎట్లా అయిందో చూసుకుందాం. సో ఫస్ట్ మనం దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్ మిల్క్, దాని తర్వాత వచ్చేసి ఫ్రెష్ క్రీమ్, దాని తర్వాత మనము యాడ్ చేసిన 3 డ్రింక్స్ అవేంటి అంటే ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ అండ్ పైనాపిల్ జ్యూస్. అలానే మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసాం, దాంతోపాటు వెనిలా ఐస్ క్రీమ్ అండ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. వాటిని మంచిగా బ్లెండ్ చేసినాక మనకి ఇంత బ్యూటిఫుల్ డ్రింక్ వచ్చేసింది. సో మనం దీన్ని మన ఇంటికి వచ్చే చిన్నపిల్లలకే కానీ లేకపోతే ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉంటారో వాళ్ళకే కానీ పెద్దోళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఈ డ్రింక్ని చాలా ఇష్టపడి తాగుతారు. సో మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ని మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ.